ఇప్పుడు నాకు తెలియాలంటే ఏం చేయాలి? అంతే కదా మరి. అంతేగాని కళ్ళ ముందట ఊరి దిగుతూ అయ్య బాబు ఎంత బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అంటే రుచి చూస్తేనే. అయితే బైబిల్లో ఇంకొక చోట, ఎక్కడ పేతురు రాసిన పత్రిక అనుకుంటుంది, 1 పేతురే 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను. అమ్మ చూడండి, అక్కడ యెహోవా ఉత్తముడని రుచి చూడాలన్నారు. ఇక్కడ ఏమన్నారు? ప్రభువే దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. దేవుని యొక్క రుచి మనకు తెలియాలి. అది దేవుని యొక్క రుచి. దేవుల్లో, నేను అంటాను, దేవుల్లో ఉన్న రుచి మనము ఎరిగి ఉండాలి. నిజమే, దేవుని ఉన్న రుచి తెలిస్తేనే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. అంతే కదా. నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా నీ జీవితంలో అద్భుతం చేయలేడుగా. నీ సమస్యలు తీరాలంటే, మూయబడిన గర్భాలు తెరవబడాలంటే, గృహాలు కట్టబడాలి అంటే, సమస్యల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి నువ్వు తెలియాలి అంటే దేవుడు ఎవరో ఏంటో నువ్వు రుచి చూసి తెలుసుకునే నమ్మాలి. నువ్వు తెలుసుకోకుండా నమ్మట్లేదు. అర్థమవుతుందండి? నేను అందుకే ఇందాక చెప్పాను, ప్రతి దాని గురించి మనం తెలుసుకుంటాం. ఒక వస్తువు గురించి మనం తెలుసుకుంటాం. తెలుసుకోకపోతే ఎలాగుంటుంది? ఒక ఆవిడంట కుక్కర్ గురించి తెలియకుండా కొనేసిందంట. మొత్తం అన్నీ ఇంకేం అక్కర్లేదు, అందులో వేసేసి అన్నాడు, డేంజర్ వేసి. ఈవిడికి జల్లు ముగ్గుడు చూసి ఆ పొదను చుట్టం అలవాటు కదా, జల్లు ముగ్గుడు తీసి అత్తమాటలు తిప్పడం అలవాటు అయిపోయి ఈవిడికి ఏం చేసింది, కుక్కర్ మూత తీయగానే బాంబులో పేలింది వేసి. మరి ఏం చేయాలా? అదంతా ఉడికిపోయిన తర్వాత విజిలన్నీ తీసి అది చెయ్యాలి. మరి తెలుసుకోకుండా చేస్తే బాంబులో పేలింది వేసి. మా ఇద్దరిది అని అంటే ఒక దాని గురించి మనం స్టడీ తెలుసుకోవాలి కదా. నేనేమంటానంటే, ఈ రోజున దేవుడి గురించి తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవారు చాలామంది ఈ రోజున తయారయ్యారు. చాలామంది ఈ రోజున దేవుడు ఎవరో, ఏమై ఉన్నారో ఏంటో. ఏమండి, మనము మానవులమైన మన జీవితాల్లో యెహోవా ఉత్తముడని రుచి చూసి, అక్కడేమన్నాడు? ప్రభువు దయాళుడని రుచి చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయన రుచి చూసి తెలుసుకున్నవాడు కాబట్టి సమస్త దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలు వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలునే అపేక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటానంటే, ఆయనను ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నవాడు, లేదా ఆయన దయాళుడని రుచి చూసి తెలుసుకున్నవాడు సమస్త దుష్టత్వం నుంచి విడిపడతాడు. దుష్టత్వం అంటే దుష్టుని యొక్క తత్వం నుంచి. అంటే నేనేమంటానంటే, దుష్టత్వము, దుష్టుడు ప్లస్ తత్వం, సాతాను యొక్క లక్షణం. వాటి నుంచి మనిషికి, ప్రజలకు విడుదల దేవుడు కలగజేస్తాడు. ఎప్పుడు తెలుసా? నీవు ఆయన ఎవరో నువ్వు రుచి చూసి తెలుసుకుంటే. అర్థమవుతుందండి? చూడండి, ఏలియా కాలంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, 450 మంది ప్రవక్తలు ఒక పక్కన ఉన్నారు, ఏలియా గారు ఒక పక్కన ఉన్నాడు. ఒక పక్కన ఉంటే మీరు ఎంతకాలం 2 అభిప్రాయాల మధ్యన మీరు తడబడుతుంటారు? యెహోవా దేవుణ్ణి అయితే యెహోవాయే దేవుని సేవించాలి, దేవుని సేవించాలి. అయితే మీకు మాకు మధ్యన ఒక పోటీ. 450 మంది ఒక పక్కన ఉన్నారు, ఏలియా గారు ఒక పక్కన ఉన్నాడు. మీ దేవుడు గొప్పోడైతే ఇదిగో మీకు ఒక ఎద్దునిస్తాం, వధించాలి, ఆ మాంసం బలిపీఠం మీద పెట్టాలి. మీరు మీ దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కుర్రాలి, ఆ బలిపీఠం మండాలి, బలిపీఠం మీద ఉన్న మాంసం దహించబడాలి. ఓకే అన్నారు. సాయిస్ 450 మందిలో ఒకళ్ళకి ఇచ్చేసాడు. ముందు 450కి ఇచ్చేసాడు. ఈ 450 మంది మొదలెట్టారు, బయలు అని మనోళ్ళు కొడి మధ్యన మొదలెడుతున్నారు. దేవునికి స్తోత్రం. అది మొదలెట్టారు. హల్లెలూయా. పొద్దు నుంచి సాయంకాలం దాకా మొదలెట్టారు.
ఎంత మొదలెట్టిన ఆరు రాడు అగ్ని రాదు. ఏలే గారు అన్నాడు, ఒరే మీ దేవుడు గారు నిద్రపోతున్నాడు గట్టిగా కేకేందంటే వీళ్ళు ఇంకా గట్టిగా కేకేశారు. ఇంకేం లేచేస్తున్నారంటే రక్తాలు బ్లడ్ వచ్చేలాగా చేసుకున్న సరే ఎంతకి రాలా. అప్పుడు ఏలియా ఒక్కడే పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు, కందగం చేశాడు, బోధించాడు, పైన పెట్టాడు. ఆయన అన్న మాట ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను మీకు. ఒకసారి మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు 18వ అధ్యాయంలో అంతకుముందు వీళ్ళందరూ కూడా ఏమన్నారు, బయలే దేవుడు అని ఇచ్చిన వీళ్ళు ఒకసారి మనం 18వ అధ్యాయం ఒకసారి 37వ వచనాన్ని చదువుదాం. ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన నీవు అంగీకరించుమని దైవజనుడైన ఏలియా గారు ప్రార్థన చెయ్యగా ఓకే చూడండి, అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమండి, నిజమే, దైవజనుడు ఏలియా అన్నాడు, అయ్యా ఈ జనులందరూ తెలుసుకున్నట్లుగా నువ్వు అగ్ని పంపించాలయ్యా అని ప్రార్థన చేయగా ఏం జరిగిందండి? దేవుడే ఆకాశము నుండి ఏం పంపించాడండి? అగ్ని పంపించగా ముందు బయలు అన్న వాళ్ళు వీళ్ళందరూ ఏమంటున్నారండి? యెహోవాయే దేవుడు, యెహోవాయే. మరి ముందేమన్నారు? తెలియనప్పుడు ఏమన్నారండి? తెలియనప్పుడు మనం అలాగే అన్నాం, దేవుని స్తోత్రం. అదే కదండి, తెలియనప్పుడు మనము అలాగే అన్నాం. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఏమన్నారు? యెహోవాయే దేవుడు. అందుకంటాడు చక్కని నూరో కీర్తనలు ఏమన్నాడు? ఏమండి, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించాను. 3వ చరణం, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా అందరూ చేతులెత్తి హల్లెలూయా. యెహోవాయే దేవుడని మనం తెలుసుకోవాలి. దేవుడే. ఇక్కడ వీరందరూ తెలియక ముందు కేకలిచ్చారండి, ఏదో అన్నారు. కానీ ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత, అగ్ని దిగొచ్చిన తర్వాత యెహోవాయే దేవుడు. నిజమే కదా? నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు, మరణాంధకారంలోంచి దేవుడు లేవనెత్తినప్పుడు, నీ బలహీనతలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తినప్పుడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, నీ బిడ్డ జీవితంలో నీ దేవుడు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు, నీవే నా దేవుడు నా జీవితంలో చేశాడని. ఎస్, నిజమే కదా? మనం తెలుసుకోవాలి కదా. నిజంగా అన్న, నువ్వు తెలుసుకున్నప్పుడు ఎందుకు చేయడు? ఆకాశం నుండి అగ్ని కురిపించిన దేవుడు నీ జీవితంలో చేయలేడా? నీ భర్తను మార్చలేడా? నీ కూతురు గర్భాన్ని ఇవ్వలేడా? నీకు ఇల్లుని ఇవ్వలేడా? నీ కుర్రోడికి ఉద్యోగాన్ని ఇవ్వలేడా? నీ కుమారుడికి వివాహం జరగదా? జరుగుతాదిగా. దేవుడు చేస్తాడుగా. నిజం చెప్తున్నాను వినండి, మనము దేవుణ్ణి మనము ఎరిగి ఉన్నాం, దేవుడు ఎవరో మనం తెలుసుకున్నాం, మన జీవితంలో దేవుడు చేస్తాడు. అంటే మీరు అడగవచ్చు, అయిపోవచ్చు చాలా లేట్ అయిపోతుంది. నేను అంటాను, ఆలస్యమైన అద్భుతం చేస్తాడు. నిజం, ఆలస్యమైన అద్భుతం చేస్తాడు. ఆలస్యమైన ఏం చేస్తాడండి? ఆలస్యం అమృత విషయం కాదు, అది సైతాన్ లక్షణం. హెచ్చరక్తమే చేయి. అదే నేనేమంటాను, ఆలస్యమే అద్భుతం, ఆలస్యమే ఆశీర్వాదం. ఆమేన్. అది దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనేమంటానంటే, మనం దేవుని టైం అవ్వాలి. నువ్వే అంటావు కదా, కళ్యాణం వచ్చినాడండి,
కక్కొచ్చినానండి ఆగదండి. దైవ నిర్ణయం అవ్వకుండా నువ్వు నేను కంగారు పడిపోతే చెప్పండి, కంగారు పడితేనే తిప్పల పోట్లు వేసి రక్తం వేసి దేవుడు చేసే వరకు ఉంటే ఏముండదు, అని ప్రశాంతంగా ఉంటాయి. అది మరి నువ్వేం బాధపడకూడదు. పుట్టించినప్పుడే తగ్గిన ఎముకలు ఎముక ఎక్కడ కలగజేస్తాడు అది. సరే, దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఎందుకంటే ఓ మాట చెప్పాలి. చాలామంది ఏమన్నారు, మొన్న మధ్యనాడు ఆవిడొచ్చాడు, ఏండా మీ పెద్దోడికి ఇంకా పెళ్లి చేయరని. మా ఊడి సంగతి నీకు ఎందుకు హెచ్చు రక్తం ఇచ్చి, నాకు లేనిది నీకెందుకు అబ్బాయి? అదే ఏ వయసులో ఆ వయసులో. నేను అన్నాను, నాకు లేని కంగారు, మా ఓడికి లేని కంగారు నీకెందుకు? అవసరం నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నాను. హెచ్చు రక్తం ఇచ్చి చెప్పండి, హెచ్చు రక్తం చెప్పండి. వీళ్ళు ఖాళీగా ఉండరు. అంటే ఎదరోళ్ళు పిల్లలు వయసులు లెక్కేస్తారన్నమాట. వీళ్ళకి ఇంకా పెళ్లి చేయలేదు, వీళ్ళకి ఇంకా ఇది అవ్వలేదు, లేకపోతే అది అవ్వలేదు. ఎందుకని హెచ్చు రక్తం వేసే వాళ్ళల్లో కొంతమందికి వాళ్ళ కొంపలో వాళ్ళు చూసుకోరండి. ఎదరో కొంపలో ఏం చేద్దరు హెచ్చు రక్తం ఇచ్చే చెప్పండి, హెచ్చు రక్తం చెప్పండి. నాకు లేని బరువు ఏంటి అవుతుంది దైవ నిర్ణయం. మన చేతుల్లో ఏమైనా ఉందా చెప్పండి? మన చేతుల్లో లేని దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలా? దేవుడు చేస్తాడు, ఎప్పుడు అవుతుంది. అందుకే దేవుడు ఆపమన్నాడు, ఆపేసాను అంతే. ఎప్పుడు కలితే అప్పుడు చేయించుకుంటాడు. దేవునికి స్తోత్రం. నాకు అదే కుమారుడా నువ్వు ధైర్యంగా ఉన్నాను కానీ ఇంక లేనిపోయిన ధైర్యం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం మీదే బ్రతికేదిగా. దేవుడేమో మనం తెలుసుకున్నాం. దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేస్తాడు. మీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఏలియా కాలములో దేవుడు చేసిన దేవుడు. అర్థమవుతుందా? నాలుగవదిగా మనం చూసినప్పుడు దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం దయచేసి మొదటి 2 వచనాలు చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవుని వాత్సల్యమును బట్టి ఓకే దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి గమనించాలి. ప్రతి మానవుడు తెలుసుకోవలసింది ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. నా జీవితంలో దేవుని చిత్తమా కాదా గమనించాలి. ఇక్కడ ఈ రోజున దేవుని చిత్తాన్ని మనం గ్రహించవాలి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోకుండా, దేవుని చిత్తం ఏంటో ఎరగకుండా, దేవుని చిత్తాన్ని పరీక్షించుకోకుండా, నేను ఇక్కడ మాట చెప్తాను. మనిషి తను ఏదనుకుంటాడో అదే దైవ చిత్తం అనుకుంటున్నాడు. అదే పొరపాటు. ఇది ఇలా జరగాలి. ఒకటి మనం అడుగుతాం, ప్రభు నువ్వు చెయ్యి అని అడిగితే నేను అడుగుతాను, నువ్వు అడిగేది దేవుని చిత్తం అయితే జరుగుతుంది అన్నే. మనం అడిగేది దైవ చిత్తము కానప్పుడు కొంత ఆలస్యం అవుతుంది. అవునా కదా? రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నా, సంతోష్ నగర్లో ప్రభు నువ్వు ఎలాగైనా క్రిస్మస్ అక్కడ జరగాలి, అది ఇది అంటే ఏం దూరం కనపడతలేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు చేయలేరు, నేనే చేయలేను. ఏది చేయలేని ఎవరు చేయాలా చెప్పండి, మాట్లాడండి. దేవుడే చేయాలి కదా. దేవుడు చేయాలనుకున్నప్పుడు నువ్వు వేరే ఆవేశం ఏంటి? అక్కడ వాళ్ళు దేవుడు అదే మాట్లాడాడు, నువ్వు చేయలేవు, అక్కడ వాళ్ళు అది చేయరు. ఎవరు చేయాలి? నేనే చేయాలి. నేను చేయాలండి, నేను చేసేవరకు ఆగు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే వరకు ఆగాలి, ఎందుకంటే ఆయన ఇవ్వాలి కదా. అంటే ఆయన చేయటువంటి ఆయన చిత్తము ఎప్పుడైతే జరుగుతుంది. నేను అంటాను, దైవ చిత్తం నష్టమైన లాభమైన, దైవ చిత్తము లేకుండా లాభము రాదు, దైవ చిత్తం లేకుండా నష్టం కూడా జరగదు. మన జీవితాల్లో నష్టం జరిగినా అది దేవుని చిత్తం అయితేనే. ఇంకో మాట ఏంటంటే, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగడమే దైవ చిత్తం కాదు. దేవుడు ఎలా అనుకుంటే అలా జరగడమే
దైవ చిత్తం. వీరావేశంలో మనం మాట్లాడేయడం, వీరావేశంలో చేయటం కాదు. అందుకే అన్నా కూడా అది దైవ చిత్తం అవుతేనే జరుగుతుంది. దైవ చిత్తం లేకపోతే ఏది జరగదు కదా. అయితే ఏంటంటే మనము ఇక్కడ ఏమని వాక్యం, దేవుని చిత్తం ఏంటో పరీక్షించి మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి. పరీక్షించి తెలుసుకోవాలంటే దైవ చిత్తం కొరకు మనం ఏం చేయాలి, కనిపెట్టాలి. ఏం చేయాలి, కనిపెట్టాలి. కంగారు పడకూడదు. కొన్ని సమయాలలో మనము పరీక్షించబడేటప్పుడు మనల్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. నాకు అదే పరీక్ష జరిగింది. ఒక పక్కన పరీక్షలు అంటే మళ్ళీ ఇంకొక పక్కన నాకు మామూలు పరీక్ష కాదు. ఏంటి పరీక్ష ఏంటంటే డెంగ్యూ, టైఫాయిడ్. ఎవరైనా మంచం మీద దిగరు, ఏజ్ రక్తవేద్యం. మధ్యాహ్నం 12:30 కల్లే పరుగులే పరుగులు అన్నట్టు అయిపోయింది. అంటే ఒక్కొక్కసారి మనము పరీక్షల్లో పరీక్షించబడతాం. ఆయన అంటాడు, మీకు జ్వరం వచ్చినట్టే లేదు కదా సార్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి అసలు అలా కనిపించేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఏమండి, మనము చూడబడుతున్నప్పుడు మనం కూడా కొన్ని సందర్భాలలో పరీక్షించబడ్డాం. అంటే దేని ద్వారా అంటే బలహీనత ద్వారా పరీక్షించబడచ్చు. ఆర్థికమైన సమస్యలు, ఇబ్బందుల ద్వారా మనము పరీక్షించబడచ్చు. ఒక రోజున దేవుని వాక్యంలో నేను చదివినప్పుడు ఇశ్రాయేలీలను కూడా దేవుడు పరీక్షించి తెలుసుకున్నాడంట. ఏంటంట, దేవుడంట ఒకసారంట ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు పరీక్షించి తెలుసుకున్నాడంట. ఎందుకయ్యా అంటే, నా ప్రజలు, నా బిడ్డలు అసలు నాలో ఎంతవరకు ఉంటారు, అసలు వాళ్ళు విశ్వాసములో ఉంటారా ఉండరా, ఎంతవరకు వాళ్ళు ఉండగలుగుతారు, ఎంతవరకు ఉంటారు అనేది దేవుడు కొన్ని సందర్భాలలో ఇశ్రాయేలీలను వాళ్ళు ఏ విషయంలో అంటే మన్నా విషయంలో అనుకుంటా. ఒకసారి మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి. ఒకసారి ద్వితీయోపదేశకాండం 13:3 చదవండి. అతడు నీతో చెప్పిన సూచక క్రియలు కానీ మహత్కార్యములు కానీ చూడండి. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మిమ్ములను ఆయన పరీక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అమ్మ, ఇది పరిశుద్ధాత్ముడు ఎందుకు నాకు జ్ఞాపకం చేశాడో తెలియదు కానీ, దేవుడు మనము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమిస్తున్నామా లేదో అనే దానిని తెలుసుకోవడానికి దేవుడు పరీక్షిస్తున్నాడంట. చాలా విలువైన మాట కదా. ఇది నాకు విలువైన మాట. ఇప్పుడు నాకు పరీక్షా టైం, నేను పరీక్షించబడుతున్నాను. ఈ పరీక్షలో మన స్టాండ్ ఏంటి అంటే, దేవుని ఎంతవరకు దేవుని మీద బేస్ అవుతాం, అసలు దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా, ఎంతవరకు మన స్టాండ్ దేవుని మీద ఉంటాం, దేవుని మీద ఆధారపడతాం, ఎట్లా ఉంటాం అనేది దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు సార్ అంటే, ఆయనే మనల్ని పరీక్షించి ఏం చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. నేను అంటాను, తెలుసుకోవడానికే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు. అమ్మ వినాలి, ఇక్కడ కీలకమైన పాయింట్. మీలో నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, దేవునికి ఎన్నో చేశాను, ఏంటి నా పరీక్ష అని నువ్వు అనుకుంటున్నావా? అమ్మ వినండి, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను తెలుసుకోవడానికే సుమ, నిన్ను బాధ పెట్టడానికి కాదు. ప్రభు ఈ మాట చెప్పమంటున్నారు నాతోటి. ప్రభు ఈ మాట చెప్పమంటున్నారు. అమ్మ, నిన్ను బాధ పెట్టడానికి కాదు, కేవలము నిన్ను తెలుసుకోవడానికి మాత్రమే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఆ పరీక్షలలో దేవుడు నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి ప్రభు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు, బలపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంతకీ మీరు ఆయనను ప్రేమిస్తున్నారో లేదో అని ఆయన తెలుసుకోవడానికే కదా. దేవుడు ఎంతగా నిన్ను తెలుసుకోవడానికే కదా నిన్ను పరీక్షించేది. నిన్ను బాధ పెట్టడానికి కాదు సుమా, నిన్ను గాయపరచడానికి, లేదో నిన్ను ఇబ్బందులు పెట్టడానికి కాదు సుమా.
నీవు నేను మనము ఆయనను తెలుసుకోవాలని కదా. నేను అందుకంటాను, ఇది మన సందర్భాల్లో మనకి ఇది దైవ చిత్తమా కాదనేది మనం ఏం చేయాలి, మనం పరీక్షించుకోవడం కోసం తెలుసుకోవాలి. కొన్ని సమయాల్లో మనం పరీక్షించబడుతున్నప్పుడు మనం వహించవలసింది ఏంటో తెలుసా? మౌనం. ఏంటి చెప్పండి? మౌనంగా దేవుని కోసం కనిపెట్టాలి. ఒకవేళ నేను డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు దైవ చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు నోరు ముయించాలి. దైవ చిత్తము కానప్పుడు మనుషులు ఏం చేస్తారు? ఏమంటే భక్తులైన వాళ్ళ దగ్గరికి ఆడు ఆ వ్యక్తి రూపంలో వచ్చిన సాతాను పంపించదు. ఎందుకు? నీ విశ్వాసంలో నేనేం చేయడానికి, నువ్వు దైవ చిత్తాన్ని కొరకు నువ్వు కనిపెడుతున్నప్పుడు నేను సైడ్ ట్రాక్ తప్పించడానికి దేవుని చిత్తం అయితే అవుతుంది, దేవుని చిత్తం కాకపోతే అవుతుంది, ధైర్యంగా ఉండాలి. అర్థమవుతుందా? అవ్వలేదని కృంగ తీసేవాడు ఎవడంటే అపవాది. వాడికి మనం భయపడవలసిన వాళ్ళు ఏంది? ఎస్, ఇది దేవుని చిత్తం, ఇది జరగడం దేవుని చిత్తం. అవును, ఆ ప్రభా ఇది ఒకటే. ఒక భక్తుడు ప్రార్థన చేశాడు, దేవా నీ చిత్తం అయితే శ్రమలు నా జీవితంలో నువ్వు అనుభవిస్తే నేను దాన్ని నేనేం చేస్తాను, అనుభవిస్తానన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి! ఆ మాట మనం చెప్పగలమా? చెప్పాలి. హల్లెలూయా. ఎస్, నేను నీ చిత్తం అయితే దాన్ని అనుభవించడానికి నేను సిద్ధమే. ఆమేన్, ఆమేన్. అక్కడ అన్నారు దేవుని చిత్తమేదో మనము పరీక్షించి తెలుసుకున్నట్లు. అక్కడ ఉన్న కీలకమైన మాట ఏంటంటే, నేను మొన్నే చెప్పాను, రూపాంతరం. మనస్సులో మారి ఏం పొందాలి చెప్పండి? మనస్సులో మారి ఏమన్నాడు? రూపాంతరం. హల్లెలూయా. నేనంటాను, రూపాంతరపు అనుభవం మన జీవితంలో మనము సంపాదించుకున్నప్పుడు దైవ యొక్క చిత్తాన్ని, దైవ యొక్క నిర్ణయాన్ని మన జీవితంలో మనం తెలుసుకోగలం కదా. సమయం అయిపోతూ ఉంది, ముగింపులోనికి వస్తూ ఉన్నాను. ఇంకొక మాట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, దయచేసి మనము 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం తెలుసుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నవని మనము తెలుసుకోవాలి. నేను ఇది చివరి మాటగా నేను చెప్తా ఉన్నాను. ఏమండి? అంత్య దినాలలో ఏంటండి? అపాయకరమైన కాలాలు. ఇప్పుడు ఏంటండి, మనం ఏ దినాల్లో ఉన్నామండి? అంత్య దినాల్లో ఉన్నాం. అపాయకరమైన కాలాలు వచ్చి ఉన్నాయని మనం ఏం చేయాలి? హలో, వినండి. అపాయకరమైన కాలం. ఎప్పుడు ఏ సమయాన్న ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు, రాకడకు సమీపమైపోయింది. అంత్య దినాలు, అపాయకరమైన దుర్దినాలలో, చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఏ సమయాన్న ఎప్పుడు ఏది ఎట్లా జరుగుతుందో తెలియని దినాలలో మనం ఉన్నాం. ఇక్కడ ఏమన్నాడు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మనం తెలుసుకోవాలి. ఇది చివరి జడ్జిమెంట్. ప్రతి మనుషుడు అపాయకరమైన కాలాలలో మనం ఉన్నాం. దేవుని రాకడ అతి వేగమే రాబోతుంది. రాకడ కొరకు ప్రజలు ఆయుత్తపడాలి. అపాయకరమైన కాలాలు. ఏమండి? అపాయకరమైన కాలాలే కదండి, లేకపోతే ఇప్పుడు ఏంటండి మాము? అపాయకరమైన కాలాలంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ కానీ, తెగుళ్ళు కానీ, ఈ పరిస్థితులు కానీ అపాయం కాకపోతే ఏంటండి? ఇప్పుడు ఎండలంటే ఎప్పుడో చూసేవాళ్ళం. ఈ టైంలో ఆ ఎండ మనకు తగిలిందంటే వచ్చేస్తుంది. ఈ టైంలో ఎప్పుడైనా అటువంటి ఎండ కాదు కదా. అసలు 10-11 అయితే చలి. ఈ దినాలలో ఎంత భయానకమైన వాతావరణములో చేంజింగ్, తెగుళ్ళు, బలహీనతలు, సమస్యలు, ఈ అనారోగ్య, ఈ ఇబ్బందులు, ఈ పరిస్థితులు, ఇవన్నీ మానవుని జీవితంలో మనిషికి ఈ అపాయకరమైన కాలం. ఇవన్నీ ఏంటో తెలుసా? రాకడకు సూచనలండి. మనిషి తెలుసుకోవాలి, అపాయకరమైన కాలం నేను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి మానవుని జీవితంలో మనిషి తెలుసుకోవలసిన విషయాలను గురించి ప్రభువు నీకు నాకు మనకు తెలియచేయగా
నువ్వు ప్రయాసపడింది వేరొకడికి విడిచిపెట్టాలి, అది నువ్వు తెలుసుకోవాలి. 2, నీవు కష్టార్జితమైన ఆహారం ఏమండి సుఖాన్ని అనుభవించడం ఇది శ్రేష్టమైనది, అది దేవుని వలన దయచేయబడిందని తెలుసుకోవాలి. 3, సంతోషంగా ఉండడం అది శ్రేష్టమని నీవు తెలుసుకోవాలి. 4, యెహోవాయే ఉత్తముడని రుచి చూచి నీవు తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి. అంచె దినాలలో మనం ఉన్నాం, అపాయకరమైన కాలంలో వచ్చిన తెలుసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. దైవజనరాలు ప్రార్థన చేసిన తర్వాత మనం ప్రత్యేకమైన ప్రార్థనలోనికి మనం వెళ్ళబోతున్నాం. అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు, అనేక వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసును సేవకును అభిషేకించి ప్రభా, అయ్యా మనుషుడు వేటిని తెలుసుకోవాలో ప్రభా, కొన్ని విషయాలు తండ్రి నీ లేఖనాల్లోంచి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. ఈ మానవుడు ప్రభా ఈ లోకములో నాయన తను పడిన కష్టము అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన ప్రయాసను విడిచిపెట్టి అయ్యా నాయన నిన్ను తెలుసుకోవాలని మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నాయన నీకు స్తోత్రాలు. మంచి ఆహారాన్ని అయ్యా భుజిస్తూ ఉన్నాడంటే ప్రభా, నాయన మేలుకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడంటే అయ్యా ఇది నీ వల్ల కలిగిందని తెలుసుకోవాలని మాట్లాడావు ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా నాయన నీకు స్తోత్రాలు. సంతోషంగా నాయన ఉండటము, సుఖముగా బ్రతకటము ఇదే మానవునికి శ్రేష్టమైనది, దేవుని వల్ల కలిగిందని తెలుసుకోవాలని మాట్లాడావు ప్రభా, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. యెహోవాయే దేవుడని తెలుసుకోమంటున్నావు ప్రభా, నీకు వందనాలు. ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంటున్నావు ప్రభా. అయ్యా ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకోవాలంటున్నావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయన మేము వేటిని తెలుసుకొని ఉన్నాము తండ్రి, నిన్ను కలిగి ఉన్నామా నాయన, మేము నిజముగా పూర్తిగా మిమ్మల్ని అర్థం చేసుకున్నామా, పూర్తిగా మిమ్మల్ని తెలుసుకున్నామా, మా జీవితాలలో ఈ వాక్యాన్ని బట్టి మేము గ్రహించుకోవటానికి సహాయము దయచేయండి ప్రభువా, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్న యొక్క ప్రజలు తండ్రి, 450 మంది ప్రవక్తలు నీవే నిజమైన దేవుడని, యెహోవాయే దేవుడని, యెహోవాయే దేవుడని కేకలు వేసి తెలుసుకున్నారు ప్రభా, నీవే దేవుడు అని. ఏలియా ప్రార్థన మీరు ఆలకించి రుజువుపరుచుకున్నారు ప్రభా, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో మేము భక్తి చేస్తున్నామంటే అయ్యా నాయన అన్య జనాంగానికి నిన్ను రుజువుపరిచే కృప మాకు దయచేయండి నాయన. అటువంటి భక్తిని అయ్యా మేము చేయటానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నీ ఉత్తమమైన దేవుడు అని ప్రభా నాయన మేము తెలుసుకోవాలి తండ్రి, నీకు వందనాలు నాయన. దేవా నా తండ్రి, దేవుని చిత్తమేదో తెలుసుకోవాలని మీరు మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రాలు. నీకు అనుకూలమైనది, నీకు ఉత్తమమైనది ఏదో అది మేము తెలుసుకుని బ్రతకటానికి, రూపాంతరం చెందడానికి సహాయం దయచేయండి నాయన, నీకు వందనాలు. యేసయ్యా నాయన నా తండ్రి, ఇవి అంచి దినాలని అంచి కాలములో ఉన్నామని ప్రభువా అయ్యా నాయన మేము తెలుసుకొని బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. విత్తబన్ని మాటలు ప్రభువా మా నా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. అయ్యా వేటిని తెలుసుకోలేదో ప్రభువా, అజ్ఞానంగా బ్రతుకుతున్నామేమో, జీవిస్తున్నామేమో తండ్రి, నీకు నాయన అవిధేయత కలిగి ఉన్నామేమో ప్రభువా, నీకు వందనాలు. అయ్యా నాయన నిజముగా నాయన ప్రతిదీ నాయన క్షుణ్ణంగా మేము తెలుసుకుని నీలో జీవించడానికి, బ్రతకడానికి, సేవించడానికి అయ్యా మీరే సహాయం దయచేయండి. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దయతో జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యాన్ని వింటున్న ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడినలకు, టీవీలో వాక్యం బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.